కొండా సురేఖ తరపున లీగల్ న్యాయవాది ఉన్నారు, మనతో మాట్లాడదాం. ఈరోజు జరిగినటువంటి స్టేట్మెంట్లో మొత్తం కొండా సురేఖ వ్యతిరేకంగానే అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. కుటుంబం పరువు దిగజార్చారని, ఒక 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కుటుంబాన్ని అనవసరంగా కుటుంబ వివరాల్లోకి కొండా సురేఖ వచ్చింది. ఎలా చూస్తుంది కోర్టు ఈ విషయాలన్నీ? ఇదే న్యాయస్థానంలో ఇక్కడ ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ వీళ్ళు కానీ అంటే సాక్షాత్తు ఒక గవర్నర్ను అంటే ఒక చేసినప్పుడు ఒక లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇట్లా రకంగా ఉంటుంది అన్నప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఈ వీళ్ళు కానీ ఎవరు కూడా నోరు మెదపలేదు. ఈరోజు పరువు నష్టం కింద నాగార్జున గారు కోర్టుకు వచ్చారు. కోర్టుకు వచ్చిన క్రమంలో కంప్లైంట్ 3/10/2024లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లో ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడానికి న్యాయస్థానం పిలిపించింది, వచ్చారు. ఆ కంప్లైంట్కు ఈరోజు ఇచ్చిన స్టేట్మెంట్కు తేడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం కంప్లైంట్ ఇచ్చారో ఈరోజు ఏ స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళకే క్లారిటీ లేదు. వాళ్ళ ఇది కాకుండా వాళ్ళ కోడలు గారు కూడా ఒక విట్నెస్గా ఉన్నారు. ఆ విట్నెస్ కూడా అంటే ఆ సుప్రియ అనే అమ్మాయి విట్నెస్ ఉన్నారు. ఆ విట్నెస్ ఉంటే ఆమె ఏమి ఇచ్చిందో, ఆమె ఏం కంప్లైంట్ ఇచ్చిందో, ఆమె ఏం స్టేట్మెంట్ ఇచ్చిందో ఆమె కూడా అర్థం అవ్వట్లేదు. సో ఈ ముగ్గుట్లో 3 కాంట్రడిక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో కేసు ఉండే అవకాశం లేదు, కేసు వీగిపోయే అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్నాం. మీరు అన్నట్టు ఆయన ఇచ్చిన కంప్లైంట్లో ఇచ్చిన స్టేట్మెంట్లో తేడాలు ఉన్నాయి అంటున్నారు. తేడాలు ఉన్నాయి, కన్ఫ్యూజన్గా ఏర్పడి అసలు మీరు ఇచ్చిన దాంట్లో సరైనటువంటి ఎవిడెన్స్ లేదన్నట్టుగా ఈ పిటిషన్ కొట్టివేసే ఛాన్స్ ఉంటుందా? పిటిషన్కు అంటే న్యాయస్థానం భావిస్తుంది. ఎందుకంటే ఇది కరెక్ట్గా ఉందా లేదని చెప్పి న్యాయస్థానం పరిధిలో ఉంటుంది, మా పరిధిలో ఉంటుంది. అంటే వాదోపవాదంలో న్యాయవాది గారు ఇతల సైడ్ మేము వాదిస్తాము, అది వేరే విషయం. కానీ కన్సిడర్ చేసేదంతా కోర్టు వారు చూసుకుంటారు, కోర్టు పరిధిలో ఉంటుంది. ఈరోజు ఎవరెవరు ఇచ్చారు స్టేట్మెంట్? నాగార్జునతో పాటు విట్నెస్ ఎవరు వచ్చారు? నాగార్జున గారు ఇచ్చారు, వాళ్ళ కోడలు గారు సుప్రియ గారు ఇచ్చారు. సుప్రియ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చింది, నాగార్జున గారు నాగార్జున గారు ఇచ్చిన స్టేట్మెంట్కు సుప్రియ గారు ఇచ్చిన స్టేట్మెంట్కు తేడా ఉంది. అంటే కాంట్రడిక్షన్, పొంతన లేకుండా ఇచ్చారు. అంటే సుప్రియ గారు కోర్టుకు ఎందుకు వచ్చిర్రో, ఏం స్టేట్మెంట్ ఇచ్చిర్రో, ఇక్కడ పక్క నుండి పక్క వాళ్ళు ఏం చెప్తారో అదే స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసేది. అయినా కానీ మేము అంటే లోక స్టాండీతో వాళ్ళు ముందుకెళ్ళాం. ఈ రోజు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటే కొండా సురేఖ పైన ఎలాంటి చర్యలు ఉండే ఛాన్స్ ఉంటుంది? అసలు కేసే రాలేదంటే కొండా సురేఖ పరిగణలోకి తీసుకుంటారా లేదా అని న్యాయస్థానం 10th రోజు డిసైడ్ అయింది. మనం ఎప్పుడు అనలేం కదా, న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పుడు మనం మాట్లాడలేము. అది నాగార్జున 365 BNS ప్రకారంగా కొండా సురేఖ మీద చర్యలు తీసుకోమని చెప్పారు. 365 చట్టం ఏం చెప్తుంది? ఎన్నేళ్ళు శిక్షకు అర్హురాలవుతుంది? పరువు నష్టం దావా కేసులు వేసిరు, వాళ్ళ స్టేట్మెంట్ కాంట్రడిక్షన్ ఉంది. ఈ కేసుకు సంబంధించి కేసు వీగిపోయే అవకాశం ఉంది. అంటే ఆదిలోనే వాళ్లకు కేసు వీగిపోయే అవకాశం ఉంది. వాళ్ళ మెప్పు కోసం అంటే ఎవరో ఎన్నికలు నడిపిస్తున్న వాళ్ళ మెప్పు కోసం వీళ్ళు కేసు వేసిరని మేము భావిస్తున్నాం. ఈరోజు జరిగినటువంటి కేసు వాదోపవాదనల సందర్భంగా నాగార్జునతో పాటు తన కోడలు సుప్రియ కూడా వచ్చి ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 10వ తేదీన ఆ కేసు పరిగణనకు తీసుకోవచ్చా, తీసుకోలేమా, పిటిషన్ని ప్రొసీడింగ్లు కంటిన్యూ చేయవచ్చా లేదా అనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటూ కూడా టీపీసీసీ లీగల్ టీమ్ న్యాయవాది చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్.